తిర్యాని మండల అభివృద్ధి కోసం ఆదివాసీ నాయకుడు ధర్ము మహాపాదయాత్ర చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రం నుంచి హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహాపాదయాత్ర కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలిసేంత వరకు నిద్రపోరన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మండలంలోని సమస్యలు వివరించి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మండలంలోని సమస్యలు వివరించి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరనున్నట్లు తెలిపారు. भारत के जय, भारत माता के जय, भारत माता के నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా, 10,000 వందనాలు చేస్తున్నా. ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండాలు పూర్తి అయిన తర్వాత జాతీయ జెండాలు వారికి జెండాలకు ప్రతి ఒక్క జెండాకు కాలు మొక్కుతున్నా, భరతమాతకు దండం పెడుతున్నా. మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని ఆశిస్తున్నా. మరి ఈ పాదయాత్ర దేనికోసమని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్నా. సీఎం క్యాంపు కార్యాలయం వరకు సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను. తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నా, సీఎం గారిని ఈ తిర్యాని మండల్కు వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేస్తున్నా. ఈ తిర్యాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి, మంగి పరిస్థితి, గోపెర, కేరేగూడ, గీచిగూడ, ఎర్రబండ, తర్వాత పంగడి మాదర, గో